ఏమీ లేనివాడు కదా ఏం చేస్తాడు అనుకోవద్దు. ఏమీ లేనివాడి దగ్గర కోల్పోవడానికి కూడా ఏమీ ఉండదు. ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. శక్తి ఉన్న సహనంతో ఉండడం రామతత్వం. అవకాశం ఉన్న భర్త వెంటే నడవడం సీతతత్వం. కష్టాలలో తోడు ఉండడం లక్ష్మణతత్వం. నమ్మిన వారి కోసం తెగించడం ఆంజనేయతత్వం. ప్రతి అడుగులో మంచిని గ్రహించాలన్నదే రామాయణ పరమార్థం. ఎదుటివారిని చూసి ప్రేమపూర్వకంగా నవ్వగలిగితే అదే వారికి నువ్వు ఇచ్చే అద్భుతమైన బహుమతి. మనిషికున్న రోగాలలో అతి భయంకరమైన రోగం మనిషిని నమ్మకపోవడం. చావటానికి కొద్దిపాటి విషం కావాలి, కానీ బ్రతకాలంటే ఎంతో విషం మింగాలి. కాగితం నలిపేటప్పుడు మాత్రం చెత్తగా చూస్తాం, అదే డబ్బు అయినప్పుడు మాత్రం దేవుడిగా చూస్తాం. మనం కాగితమే చెత్త అవ్వడం లేదా దేవుడు అవ్వడం మన స్థాయిని బట్టే ఉంటుంది. కన్నీళ్ళు నవ్వులు ఎప్పుడూ కలిసి రావు. అవి రెండూ కలిసిన క్షణం జీవితంలోకెల్లా అద్భుతమైన క్షణం. కోపం ఫిర్యాదులే మీ విధానం అయితే మీకోసం సమయం వెచ్చించేవారు ఎవరూ ఉండరు. మనం ఒకరికి నచ్చాలని రూలేం లేదు, నచ్చకపోయినా నష్టం లేదు. మరి ఎవరి కోసమో మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అస్సలే లేదు. బాధలు అనేవి గాలి లాంటివి. అవి లేని చోటంటూ ఏమీ లేదు. నీ ఒక్కడికే బాధలు ఉన్నట్లు తెగ బాధపడకు. చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకో. జీవితంలో అందరూ తరచుగా చేసే తప్పేమిటంటే గుర్తుంచుకోవాల్సిన విషయాలను మర్చిపోతుంటారు, మర్చిపోవాల్సిన విషయాలను గుర్తుంచుకుంటారు. మనిషికి ఉండే రెండే కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి, రెండు చెవులు ఒకే శబ్దాన్ని వింటాయి. కానీ మనిషికి ఉండే ఒక్క నాలుక మాత్రం రెండు విధాలుగా మాట్లాడుతుంది. సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నా బిందెడు మంచినీటికి విలువ ఎక్కువ. అలాగే నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా నీ మంచితనానికే విలువ ఎక్కువ. కోరిక కొన్నాళ్ళే బ్రతికిస్తుంది, ఆశ చచ్చేదాకా బ్రతికిస్తుంది. కానీ ఆశయం మాత్రం చావే లేకుండా చేస్తుంది. మన అభివృద్ధికి ఆటంకాలు కలిగించే 7 సాంఘిక పాపాలు: కష్టం లేని సంపాదన, సంతోషం లేని వివేకం, జ్ఞానం లేని వ్యక్తిత్వం, నీతి లేని వ్యాపారం, మానవత్వం లేని విజ్ఞానం, త్యాగం లేని ఆరాధన. వృద్ధాప్యంలో నీకు తిండి పెట్టేది నీ సంతానం కాదు, నీ సంతానానికి నువ్వు నేర్పిన సంస్కారం. నీ ఆలోచనలను ఎట్టి పరిస్థితుల్లో బయట పెట్టకు. అన్ని పనులు చెడగొట్టుకున్న వాడివి అవుతావు. ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో. గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడిచ్చిన వరం. ఇతరుల పట్ల మనం హింస ద్వేషాలు పెంచుకుంటే ఏదో ఒకరోజు అవి మనకి ఎదురవుతాయి. మనం తప్పు చేస్తే తప్పుని ఒప్పు చేస్తే ఒప్పని చెప్పేవాళ్ళు మంచివాళ్ళు. ఏం చేసినా మనల్ని భరించేవాళ్ళు మనవాళ్ళు. అపార్థం చేసుకోవడానికి ఒక్క క్షణం చాలు, అర్థం చేసుకోవడానికి ఒక జీవితకాలం పట్టచ్చు. సరైన సమయం కోసం చూసే కంటే ఉన్న సమయాన్ని సరిగ్గా వాడుకోవడం మేలు. కష్టాలు కోపం నుంచే పుడతాయి. కాబట్టి ఎవరు ఎంత రెచ్చగొట్టినా శాంతంగా ఉండడం నేర్చుకోవాలి. మీరు విజయం సాధించగలరు అని తెలుసుకోవాల్సిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? అది మీరే. మీ ఆత్మవిశ్వాసమే మీ మొదటి విజయమని గుర్తించండి. స్వచ్ఛమైన చిరునవ్వు, అంతులేని ఆనందం కాగితపు పడవలతోనే వెళ్ళిపోయాయి. మిగిలినదంతా రేపటి గురించి ఆశ, నిన్నటి గురించి బాధ, నేటి గురించి ఆలోచన. నీ లక్ష్యం ఎంత ఉన్నతమైనది అయితే నీకెదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి. కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది, మనసు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది. తప్పు లేని చోట తలవంచకు, నమ్మకం లేని చోట వాదించకు. గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, సంస్కారంను బట్టి ఉంటుంది. తాటి చెట్టు ఎంత పెరిగినా దాని కింద ఎవరూ నిలబడరు. మర్రి చెట్టు ఎంత చిన్నగా ఉన్నా దాని కిందే అందరూ నిలబడతారు. వెలుగుతున్నంతసేపే దీపం మనకు కనిపిస్తుంది అనుకుంటాం. నిజానికి దీపం వెలుగులోనే మనం ఇతరులకి కనిపిస్తాం. మానవత్వం దీపం లాంటిది. అది మనసులో ఉన్నంతసేపే మనం ఎవరికైనా కనిపించేది. జీవితంలో బయట ఏర్పడే సమస్యలతో కాదు, మనలోని బలహీనతల వల్లే ఓడిపోతున్నాం.
ఏది మనకు చెప్పి జరగదు. జరిగిపోయింది మార్చడం కూడా మన వల్ల అయ్యే పని కాదు. గతాన్ని తవ్వొద్దు, బాధపడొద్దు అని నేను చెప్పను. ఏడుద్దాం బాధ పోయేదాకా, మరో ఉదయం వచ్చేదాకా. కానీ ఎక్కడా ఆగొద్దు అని మాత్రమే చెప్తున్నా. మన గతం మనకి అడ్డంకి కాకూడదు. ఆరంభం కావాలి ఇంకో అధ్యాయానికి. నీతి నిజాయితీతో బ్రతికే బ్రతుకులో ఒక రాజసం ఉంటుంది. ఎందుకంటే ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మరీ ముఖ్యంగా ఎవరికి భజన చేయాల్సిన అవసరం ఉండదు. అదొక రాజసం అంతే. అలా బ్రతకాలంటే దమ్ము ధైర్యం ఉండాలి. కనుల చాటు కలలు, మనసు చాటు ఆశలు, పెదవి చాటు మాటలు, నీతో నడిచిన అడుగులు, మనసున రాసుకున్న చెరగని జ్ఞాపకాలు. మొక్క ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండీ కాదు, నాణ్యమైన మట్టి. అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది సంపాదన కాదు, సంస్కారం. జరగడానికి ముందే మంచే జరుగుతుంది అనుకోండి, జరిగిపోయిన తర్వాత అంతా మన మంచికే జరిగింది అనుకోండి. కాలానికి తెలుసు ఎప్పుడు ఎవరికి ఏం ఇవ్వాలో ఇవ్వకూడదో అని. నేను ఏదైనా చేయగలను అని అనుకుంటూ ఆత్మవిశ్వాసంతో మీ రోజును ప్రారంభించండి. ఈరోజు అంతా ఉల్లాసంగా ఉండండి. సమస్యని ఎదుర్కొనే సమయంలోనే మన ప్రతిభ కనిపిస్తుంది. చేసే మాట చెప్పకు, ఇచ్చిన మాట తప్పకు, నమ్మిన వాళ్ళను మోసగించకు, నా అనే వాళ్ళను వదిలిపెట్టకు. మనిషి కన్నా విలువైనది మనసు, ఆవేశం కన్నా విలువైనది ఆలోచన, కోపం కన్నా విలువైనది జాలి, స్వార్థం కన్నా విలువైనది త్యాగం. మనం వెలకట్టలేనిది, కోట్లు పోసిన కొనలేనిది టైం. అందుకే ప్రతి నిమిషం అద్భుతంగా మలుచుకుందాం. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యందించే స్నేహం, ఓదార్చే హృదయం, ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు. దారి వెంట పోవడం కాదు, దారి చేసుకొని వెళ్తేనే నీ ప్రత్యేకత ఏమిటో లోకానికి తెలుస్తుంది. ఎవరూ నడవని దారిలో ఒంటరిగా నడవడం అంటే రాబోయే తరాలకు దారి చూపడమే. మనం వెళ్ళిన చోట మర్యాద ఇవ్వలేదు అనడం తప్పు. మర్యాద లేని చోటకు వెళ్ళడం మనం చేసిన తప్పు. కొన్ని కోరికలతో, చిన్న విషయాలతో తృప్తిపడడమే ఉత్తముని లక్షణం. అతి స్నేహం, అతి ప్రేమ, అతి చనువు మనశ్శాంతికి హానికరం. అతిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బాధను కూడా భరించాల్సి ఉంటుంది. గెలుపు అనేది నీడ లాంటిది. దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించకు. నీ దారిలో నువ్వు సాగిపో. దానంతట అదే నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగులు వెలుగుల వైపు పడితేనే నీడ ఉంటుందని గమనించాలి. ఒక విజయాన్ని చూసి మురిసిపోవద్దు. అది ఒక అడుగు మాత్రమే, కానీ గమ్యం కాదు. సున్నితమైన మనస్సు ఉన్నవారు తమకు తాము శత్రువులు. వారికి మోసం చేసేంత తెలివి లేదు, మర్చిపోయేంత బలము లేదు. అన్నిటినీ మౌనంగా భరిస్తూ బాధపడడమే తెలుసు. కష్టపడి కొండలు ఎక్కితేనే అందమైన దృశ్యాన్ని చూడగలం. జీవితం అంతే, కష్టపడితేనే ఆనందాన్ని చూడగలం. ఎదుటివారి మాట కించపరిచేదిగా ఉన్నా మన మాట ఓదార్పునిచ్చేదిగా ఉండాలి. అరుపులు గెలుపు కాదు, మౌనం ఓటమి కాదు. సమయానికి తగినట్లుగా ఉండడమే మనిషి గొప్ప లక్షణం. ఒకప్పుడు తినడానికి తిండి లేక చనిపోయేవారట. ఇప్పుడు మనీ ఉన్న మనసుకు ప్రశాంతత లేక ప్రతిరోజు చస్తూ బ్రతుకుతున్నారు. సంతోషానికి పొంగకు, దుఃఖానికి కుంగకు, కష్టానికి వంగకు, కన్నీళ్లకు కరగకు, భయానికి బెదరకు, బంధాలను మరువకు, అందరినీ నమ్మకు, ఎవ్వరికి లొంగకు. బంధాలను కాపాడుకోవడానికి ఒక మెట్టు దిగి ఆలోచించు అనేది మన పెద్దవాళ్ళ మాట. కానీ అర్థం చేసుకునే వాళ్ళ కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు. కానీ ఎన్ని మెట్లు దిగినా మానని అర్థం చేసుకునే వారి గురించి ఏం లాభం? వాళ్ళ దృష్టిలో మనం దిగజారడం తప్ప. గెలవాలన్న కసి నీ కళ్ళలో లేనప్పుడు, సరిపడేంత కృషి నువ్వు చేయలేనప్పుడు కలలు నిజమవుతాయని నువ్వు కలగనకు. అవి ఎప్పటికీ కలలుగానే మిగిలిపోతాయి.